కొత్త చీరతో జ్యోత్స్న ముందుకు వస్తుంది పారిజాతం. ఈ చీర కట్టుకుంటే దీప ఎంత బాగుంటుందో అని అంటూ ఉంటుంది. ఏంటి ఆ చీర కదేంటి అని అడుగుతుంది జ్యోత్స్న. నేను దీప కోసం చీర కొనాలి అనుకున్నాను. ఆన్లైన్లో చూస్తే ఈ చీర నాకు నచ్చింది. కార్తీక్కి చూపించాను, సూపర్గా ఉంది అన్నాడు. కార్తీక్కి నచ్చిన చీర తన చేతుల మీదుగా దీపకి ఇస్తే ఎంత బాగుంటుందో అని అంటూ ఉంటుంది పారు. వెంటనే చీరను లాక్కుంటుంది జ్యోత్స్న. ఇది నా చీర, దీన్ని కట్టుకుని దీపకు ఎలా షాక్ ఇస్తానో చూడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కార్తీక్ ప్లాన్ సక్సెస్ అయిందని మనసులో అనుకుంటూ ఉంటుంది పారు. ఇక కార్తీక్ దీప ఇంటికి రాగానే ప్లాన్ సక్సెస్ అయిందని వాళ్ళతో చెప్తుంది పారిజాతం. ఇంతలో శివనారాయణ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. జ్యోత్స్నకు మంచి సంబంధం చూశానని చెప్తాడు కార్తీక్. అతను ఈరోజు వస్తున్నాడు. అబ్బాయి ఎవరు? పెళ్లి తర్వాత ఇక్కడే ఉండాలని చెప్పావా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ముందు పెళ్లి కానివ్వు, తర్వాత చూద్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలో పెళ్లికొడుకు ఎంట్రీ ఇస్తాడు. అతనే పెళ్లికొడుకు అని కార్తీక్ పరిచయం చేస్తాడు. ఆ తరువాత అందరూ కూడా అతనితో మాట్లాడతారు. జ్యోత్స్నను తీసుకురమ్మని పారు దీపాలకు చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇక చీర కట్టుకుని రెడీ అయి ఉంటుంది జ్యోత్స్న. దీపా పారు వెళ్తారు. నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని కోపంగా అడుగుతుంది దీప. త్వరలో భావన కూడా కట్టుకోబోతున్నాను అని జ్యోత్స్న అనేసరికి చీర ఇస్తావా లేదా అని అడుగుతుంది దీప. ఇవ్వను అని మొండిగా అంటుంది జ్యోత్స్న. సరే, నువ్వు ఈ చీరతో కార్తీక్ ముందుకు వెళ్లకు, వాడు నన్ను తిడతాడు అని పారు అంటుంది. ఖచ్చితంగా వెళ్తాను అని హాల్లోకి వెళ్తుంది జ్యోత్స్న. నవ్వుకుంటూ వెనకాలే వెళ్తారు దీపా పారు. జ్యోత్స్న చీరలో రావడం చూసి సంతోషపడుతుంది సుమిత్ర. జ్యోత్స్న కార్తీక్ని చూస్తూ ఉంటే నీకో సర్ప్రైజ్ అని పక్కకు జరిగి పెళ్లి కొడుకుని చూపిస్తాడు కార్తీక్. ఇతనెవరు అని అడుగుతుంది జ్యోత్స్న. మా బావే నాకు కాబోయే భర్తని చూస్తాడని నా భుజాలపై పెద్ద భారాన్ని పెట్టావు కదా, ఇదిగో చూశాను, ఇతనే పెళ్లి కొడుకు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.